రైళ్లలో అకస్మాత్తుగా మంటలు ఎందుకు వ్యాపిస్తున్నాయో ఇంకా తేల్చుకోలేకపోతున్నారు. వైరింగ్‌లో లోపం, ఇంటర్నల్ వైరింగ్‌లో లోపం ఇట్లాంటి పదాలు వినబడుతూ వస్తున్నాయి తప్పించి పరిష్కారాలకు సంబంధించి ఏమీ స్పష్టత లేదు. తాజాగా జరిగినటువంటి సంఘటన అదే. అనకాపల్లి దగ్గర ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటల్లో పూర్తిగా దగ్ధమైపోయినాయి 2 బోగీలు, ఒకటి కూడా కాదు, B1, M2 బోగీలు. ఈ ప్రమాదంలో ఒకళ్ళు సజీవంగా దహనమయ్యారు. ఇది టాటా నగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తున్నటువంటి ట్రైను. ఎర్నాకుళం రైలు అగ్ని ప్రమాదం మీద ప్రత్యక్ష సాక్షి చెప్తున్నది ఏంటంటే అర్ధరాత్రి 12:45 సమయంలో B1లో మంటలు స్టార్ట్ అయ్యి అది M2 దాకా సంభవించిందని, కోచ్ మొత్తంతో పొగతో నిండిపోయిందని, అందరం పరుగులు పెట్టామని అవతల బోగిల్లోకి చెప్పుకొస్తున్నారు. అదే సందర్భంలో వాళ్ళు ఆపే సమయానికే ఒక వ్యక్తి దగ్ధమైపోయారు అందులో అన్నటువంటి విషయం పోలీసు అధికారులు ధృవీకరిస్తున్నారు. ఓవరాల్గా ఈ సంఘటన ఎందుకు జరిగింది అన్నటువంటి దాని మీద ఆరా తీస్తున్నారు. డిఆర్ఎం మోహిత్ ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అలాగే B1 కోచ్లోనే మంటలు చెలరేగినాయి అన్నటువంటిది అనుమానిస్తున్నాం, ఏదైతే ప్రత్యక్ష సాక్షి చెప్పినటువంటి నేపథ్యంలో అనుమానిస్తున్నామని చెప్పారు. భోగిలో దుప్పట్లు ఉండడం కారణంగా వేగంగా ఈ మంటలు స్ప్రెడ్ అయినాయి. B1 కోచ్లో ఒక మృతదేహాన్ని కూడా గుర్తించినట్టు మరోవైపు ఫైర్ ఆఫీసర్ రమణ చెప్తున్నారు. 2 కోచులు దగ్ధమైనటువంటి మాట నిజమన్నటువంటిది రైల్వే శాఖ కూడా ధృవీకరించింది. ప్రయాణికుల్ని ఇప్పుడు అక్కడి నుంచి బస్సుల్లో అనకాపల్లికి తరలించేటటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. టోటల్గా ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి అన్న దాని మీద ఇప్పుడు ఆరా తీసే ప్రయత్నం ప్రారంభమైంది. అక్కడ నుంచి అంటుకొని ఇదంతా వస్తుంది. ఫస్ట్ మన ఫస్ట్